హలో ఫ్రెండ్స్, నా పేరు అశోక్. సో మీరు చూస్తున్నారు ద ఫ్యామిలీ మ్యాన్ అశోక్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను రీసెంట్గా మా ఫ్యామిలీతో షిరిడీకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఎందుకు నేను చేస్తున్నాను ఈ వీడియో అంటే, చాలామంది షిరిడీకి వెళ్ళేటప్పుడు అక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ ఉంటాయి, ఏమేమి చూడాలని కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి, వెళ్ళిన రోజు ఏం చేయాలి, నెక్స్ట్ రోజు ఏం చేయాలి, సో ఎక్కడ కొన్ని ప్లేసెస్కి అలో ఉండదు అనమాట, అంటే ఒక్కొక్క రోజుల్లో. సో అలా మొత్తం ఉన్నాయన్నమాట. అలా మొత్తం నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరైనా సరే మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటారు, సో వాళ్ళ కోసం అనమాట. వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది ఒక వీడియో అనేది. సో ఎలా బుక్ చేసుకోవాలి టికెట్స్ అనేది కానీ మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ అయితే నేనేం చేసిన అంటే, మార్చ్లోనే టికెట్స్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. జూలై 16th ట్రైన్ బుక్ చేసుకున్నాను అనమాట. సో మార్చ్లో బుక్ చేసుకున్నాను. వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను. సో ఫస్ట్ కర్నూలు అది. సో కర్నూలు నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు ప్రెజెంట్, అంటే మనకు అనుకున్న డేట్స్లలో. సో కర్నూలు నుంచి కాచిగూడకి వెళ్ళి, కాచిగూడ నుంచి మళ్ళీ సికింద్రాబాద్కి వెళ్ళి, సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ షిరిడి సాయినగర్ ట్రైన్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ విధంగా టైమింగ్స్ ఎలా ఉన్నాయని మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే తీసుకొస్తాను. అండ్ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో ఎలా ఉందనేసి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు మీకు ఆన్సర్ చేస్తాను. ఫ్రెండ్స్, 7:30 కల్లా కర్నూలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. 8:10కి ట్రైన్ అయితే ఉంది. అండ్ లగేజ్ విషయానికి వస్తే టోటల్గా 10 లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి. అదేవిధంగా మా ఇద్దరు పిల్లలు దర్శనం, కృతిక, వాళ్ళు కూడా లగేజ్ లెక్కనే అనమాట మాకంగా. సో అందరినీ క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. సో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. వందే భారత్ ట్రైన్ కూడా వచ్చి వెళ్ళిపోతుంది. అండ్ కృతిక బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు రైల్వే స్టేషన్లో బాగా చెప్పుకుంటూ అందరికీ. ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది. 8:10కి కాదు 9కి వచ్చింది అనమాట ట్రైను. మీ అందరికీ తెలుసు కదా, మన టైమింగ్స్ చెప్పినాకంటే కొంచెం డిలే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కర్నూలు నుంచి ఫస్ట్ కాచిగూడకి వెళ్తాము. అక్కడ నుంచి కాచిగూడ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళి, సికింద్రాబాద్లో 4:10కి ట్రైన్ అయితే ఉంది. సికింద్రాబాద్లో 4:10కి ట్రైన్ ఎక్కేసి షిరిడి సాయికి వెళ్తాను అనమాట. ఇది జర్నీ షెడ్యూల్ ట్రావెల్ అనమాట. అండ్ ప్రజెంట్ అయితే ఇంకా పిల్లలతో ఆడుకుంటున్నాం ట్రైన్లో. రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి ముందుగానే ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఉయ్యాలేసి కూడా కట్టేసి పండబెట్టినా, మీరు ముందు కూడా చూశారు కదా, ముందు క్లిప్స్ కూడా ఆల్రెడీ. మధ్యాహ్నం 2 గంటలకి రీచ్ అయ్యాము కాచిగూడ స్టేషన్కి. అక్కడే లంచ్ చేసి క్యాబ్ బుక్ చేసుకొని సికింద్రాబాద్కి వెళ్ళాము. అండ్ అక్కడ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేయడం జరిగింది. అండ్ అక్కడ కూడా లేట్ అయింది అనమాట. 4:10కి ట్రైన్ అయితే కాచిగూడలో, సికింద్రాబాద్లో అక్కడ కూడా ట్రైన్ అయితే లేట్ అయ్యింది. 5:10, 5:15 ఆ మధ్యలో వచ్చిందనమాట. అండ్ అక్కడ కూడా ట్రైన్ ఎక్కేసి ఇంకా యాజ్ యూజువల్ ఇంకా పిల్లలతో దీపు ఆడుకుంటుందని ఆడిపిస్తుంది. సో లేదంటే వాళ్ళు కూడా సతాయిస్తారు, చూస్తున్నారు కదా, ఫన్నీగా ఆడుకుంటున్నారు పిల్లలు బాగానే. ఆ తర్వాత మళ్ళీ కాసేపు ఉన్నాక వాళ్ళకి ఉయ్యాలేసి పెట్టడం జరుగుతుంది అనమాట. అండ్ స్నాక్స్ తినుకుంటూ సో అలా జర్నీ అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 9:10, 9:30కి వెళ్ళాలి ట్రైను. కానీ ఇంకా ఎప్పట్లాగానే డిలే అవుతుంది. సో ఎంత డిలే అయిందో మళ్ళీ చెప్తాను అక్కడికి వెళ్ళినాక. షిరిడీలో రూమ్స్ కూడా మేము బుక్ చేసి పెట్టుకున్నాం అడ్వాన్స్గా 1 month ముందరనే. దర్శనం వచ్చేసి 17th, అంటే జూన్ 17th కాదు దర్శనము. సో మే 17 తర్వాత ఒక 2 days అటు అయినా సరే ముందరే బుక్ చేసుకోవాలి. ఇంకా డిలే చేస్తే ట్రైన్ అయితే అయిపోతుంది. సో మీకు స్క్రీన్ తెస్తున్నా కదా, ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి అనమాట రూమ్లకు సంబంధించి. దాంట్లో మీకు నచ్చినట్టు 250కి ఉంటుంది, 500కి ఉంటుంది, అండ్ 1000కి ఉంటుంది. అక్కడికి వెళ్ళినాక అందరి ఆధార్ కార్డ్స్ తీసుకెళ్ళాలి. మీరు ఎంతమంది అయితే వెళ్తున్నారో వాళ్ళందరూ ఆధార్ కార్డులు జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలి. నేను నా ఒక్కందే తీసుకెళ్ళాను, బట్ అక్కడికి వెళ్ళినాక వాళ్ళు చెప్పారనమాట, అందుకనేసి మళ్ళీ అందరి జిరాక్స్ తీసుకెళ్తున్నా. రూమ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చింది. కే బ్లాక్లో 27 and 29 రూమ్స్ వచ్చాయి. ఎలా ఉంటాయని టెన్షన్తో వెళ్ళాము, కానీ రూమ్ మెయింటెనెన్స్ మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంది. సో చూడండి, మీకు రూమ్ కూడా చూపిస్తుంది చూడండి. టోటల్గా 3 beds అయితే ఇచ్చారు. దానికి దిండు, దుప్పటి అన్నీ ఇచ్చేసారనమాట. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ కూడా 250 రూపీస్ రూమ్ లాగా అయితే లేదనమాట. పర్ డే 250 రూపీస్, అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మెయింటెనెన్స్ పరంగా కానీ, క్లీనింగ్ పరంగా కానీ, బాత్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి, అదేం ప్రాబ్లం లేదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంటారు, డైలీ 2 times క్లీన్ చేస్తుంటారు అనమాట. రూమ్లో కూడా ప్రతి రూమ్లో సాయిబాబా ఫోటో అయితే పెట్టింటారు వీళ్ళు. మ్యాక్సిమం 5 members దాకా కూడా రూమ్లో అయితే పట్టవచ్చు అనమాట. ఎక్స్ట్రా కావాలనుకుంటే మీరు బెడ్స్ సెట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి. అండ్ చిన్నపిల్లలకు కూడా ఇక్కడ పార్క్ అయితే పెట్టడం జరిగింది. జారుబండ కానీ, ఆడుకునేవి కానీ. అసలు ఒక ప్రైవేటు హోటల్కి వచ్చినట్టు అనిపించింది అన్నట్టు మాకైతే. ఇది జస్ట్ ట్రస్ట్ అనమాట ఇవన్నీ రూమ్స్ అయితే. సో ఒక ట్రస్ట్ కూడా ఇంత నీట్గా మెయింటైన్ చేయడం అనేది నేను చిన్నప్పుడే నాకు గుర్తులేదు, ఇప్పుడు ఇంత ఫస్ట్ టైం చూడడం అనమాట. ఇంత నీట్గా పిల్లల కోసం ప్రతిదీ పెట్టడం కానీ, టైంపాస్ చేసుకోవడం కానీ. వన్ థింగ్ ఏంటంటే, మేము తిరిగే దాంట్లో ఎక్కువ ఉండి దర్శనం ఎక్కువ ఆడుకోలేదు. లాస్ట్ రోజు మార్నింగ్ అయితే బాగా ఆడుకున్నారు, కానీ ముందు రోజుల్లో కుదరలేదు అనమాట దర్శనంకి అయితే. సో చూస్తున్నారు ఇవన్నీ. చిన్నపిల్లలు అయితే నైట్ అయితే ఎక్సలెంట్గా ఆడుకున్నారు పిల్లలు అయితే. సో నైట్ టైం రికార్డ్ చేయడం కుదరలేదు, కానీ చూశాను.
చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లల పరంగా కూడా టైంపాస్ అయితే బాగా అవుతుందన్నమాట. మేమున్న రూమ్స్ హోటల్ ఏమొచ్చేసి సాయి ఆశ్రమ్ భక్తి నివాస్ అనమాట. 5 గంటలకి ఫ్రెష్ అయిపోయి అందరము దర్శనానికి అయితే వెళ్ళడానికి రెడీ అయ్యాము. ఇక్కడ రూమ్స్ నుంచి దర్శనం గుడికి వచ్చేసి దాదాపు 1.5 కిలోమీటర్ ఉంది. ఆటోకి 10 రూపాయలు పర్ హెడ్ ఇచ్చేస్తే వెళ్ళిపోతాం అనమాట. అండ్ అక్కడ మొబైల్ ఫోన్స్ అవేం అలో లేవు కాబట్టి మేము బ్యాగ్లో పెట్టేసి అన్నీ ఒక లాకర్ కౌంటర్లో ఇవ్వడానికి వెళ్తున్నాము. అండ్ అవి పెట్టిన తర్వాత మేము లోపలికి దర్శనంకి అయితే వెళ్ళిన దర్శనం బాగా జరిగింది. అండ్ దర్శనం అయిన తర్వాత దర్శన్కి బొమ్మలు అయితే ఇంకా వానికి బొమ్మలు పిచ్చి ఎక్కువ అనమాట. ఎస్పెషల్లీ ఇందులో కార్లు, ఈ క్రెయిన్స్ బొమ్మలు అయితే చాలా ఇష్టం వానికి. సో అవన్నీ కొనుక్కున్నాడు. అండ్ సో వన్ షాపింగ్ అయితే అదనమాట. అండ్ దర్శనం విషయానికి వస్తే మాత్రం నేను చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పటికి చాలా మారింది. క్యూ లైన్ అయితే బాగా పెరిగింది. ఇంతకుముందు అయితే డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ లోపలికి వెళ్ళిపోయాం. బట్ ఇప్పుడైతే మొత్తం చాలా రౌండ్స్ పెట్టారు. పైకి వెళ్ళాలి, మళ్ళీ కిందికి వస్తున్నాం. చాలా దాదాపు 2.5 hours టైం అయితే పట్టింది దర్శనానికి అయితే. దర్శనం అయిన తర్వాత బయట ఇలా పెట్టారనమాట. చూస్తున్నారు, చాలా బాగుంది. సాయిబాబా సో నీళ్ళు పోస్తున్నట్టు ఉందన్నమాట. ఇక్కడ సీనరీ చాలా బాగుంది. అందరూ వచ్చేసి ఫొటోస్ తీసుకుంటున్నారు, దిగుతున్నారు, అందరు తీస్తున్నారు అనమాట. నేను కూడా ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తీయడం జరిగింది. అక్కడే దాదాపు ఒక 1/2 hour దాకా అక్కడే ఉండి స్పెండ్ చేసామన్నమాట. షిరిడిలో మనం ఏమాత్రము కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా మోసాలు అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ అక్కడ ఏంటంటే మనకు కొందరికి భాష రాదు, సరిగ్గా మెయింటైన్ చేయాలి. అక్కడ వాళ్ళు వచ్చేసి హడావుడిగా ప్రెజర్ చేస్తుంటారు. ఏదో ఒకటి తీసుకోండి, డిసైడ్ చేసుకోండి అనేసి ప్రెజర్ చేయడం జరుగుతుంటుంది. సో అక్కడ అలా మీరు ఏం టెన్షన్ పడకుండా మీకు నచ్చితేనే ప్రొసీడ్ అవ్వండి, లేకుంటే లేదు. అండ్ నెక్స్ట్ రేపు ఎల్లుండికి సంబంధించి ఎక్కడెక్కడ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటూ ట్రావెల్స్తో మాట్లాడుతున్నాను అనమాట. నేను ఇంటికి రూమ్కి వెళ్ళేసి అక్కడ వాళ్ళు కొన్ని ప్యాకేజెస్ చెప్పారనమాట. ఒకరు 7,500 చెప్పారు 2 days సంబంధించి. మీకు స్క్రీన్ కూడా వేస్తుంది చూడండి ఇమేజెస్ అన్నీ. సో ఎక్కడెక్కడ ఏమనేసి కూడా. సో ఒకరు 7,500 చెప్పారు, 7,300, 7,200 చెప్పారు. ఇంకా 7,200కి 80గా వెహికల్ ఇస్తున్నారు అనమాట. అది రేపు మీకు చూపిస్తాను ఇట్ అనేది. అండ్ పాప కూడా ఆడుకుంటూ చూస్తున్నారు కదా అక్కడ ప్లేస్లో. అక్కడ కాసేపు ఆడుకున్న తర్వాత దీపు ఉండేసి ఫ్రీ భోజనం ఉంది, అక్కడ తిందాం కంపల్సరీ అనేసి పట్టుబడితే బలవంతంగా తీసుకెళ్తున్నాడు. అక్కడ దగ్గర ఉంది చెప్పేసి అందరం వెళ్తున్నాము. కానీ అది దగ్గరైతే లేదు. దగ్గర గుడి నుంచి అట్లీస్ట్ 1.5 kilometer పైనుంచి ఉందన్నమాట. మార్నింగ్ నుంచి తిరిగి నాకు ఫుల్ లెగ్ పెయిన్ అయితే వచ్చేసింది. అయినా ఆ లెగ్ పెయిన్తో అలాగే వెళ్ళాను. ఫైనల్గా సో ఫ్రీ భోజనం ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ రీచ్ అయ్యాము. చూసి షాక్ అయ్యాను, ఎందుకంటే అంత పెద్దగా ఉంది అసలు. అట్ ఏ టైం ఇక్కడ 3,000 మంది ఒకేసారి భోజనం చేయొచ్చంట. అంతమందికి సర్వ్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. అసలు నేను షాక్ అయినా అనమాట. ఫ్రీ భోజనం అంటే ఏదో చిన్న రూమ్స్ ఉంటాయి, తొందరగా ఎలా కొడతారని ఎక్స్పెక్ట్ చేసే, కానీ సర్వింగ్ కూడా ఫాస్ట్గానే ఉంది. అట్ ద సేమ్ టైం ఫుడ్ క్వాలిటీ కూడా చూడండి. ఫుడ్ చూడండి, ఐటమ్స్ కూడా 2 చపాతీ ఇచ్చారు, రైస్ ఇచ్చారు, సాంబారు, ఆలు అండ్ సంథింగ్ కర్రీ ఇచ్చేసారు అనమాట చపాతీలకి. సో 3,000 మందికి అంటే ఫ్రీ ఫుడ్ పరంగా చూసుకుంటే మాత్రం టేస్ట్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్. మీరు అమీర్పేట్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, ఆర్టీసీ క్రాస్ రోడ్లో అక్కడ మనం హాస్టల్స్లో చేరుతాం కదా, అక్కడ పెట్టే ఫుడ్ కంటే కూడా 1000 రెట్లు మేలు ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ క్లీనింగ్ కానీ, పెట్టేసే విధంగా కానీ ఎక్కడ కూడా లైట్గా తీసుకోవాలి, అన్నీ నీట్గా చేస్తుంటారు. ఏమి వచ్చేసి సాల్ట్ వేసుకుంటూ పోతుంది, ఎందుకంటే మహారాష్ట్ర సైడ్లో సాల్ట్ కొంచెం తక్కువ తింటారు కాబట్టి ఎవరికైనా సరే ఎక్కువ కావాలనుకుంటే దాన్ని అడ్జస్ట్ చేసుకుని తినొచ్చు. అండ్ క్లీనింగ్ పరంగా కానీ మొత్తం నీట్గా ప్లేట్స్ కడిగిన తర్వాత కూడా అక్కడ పెట్టేసి దాన్ని తుడుస్తున్నారు మళ్ళీ అదేవిధంగా. సో ఫైనల్గా భోజనం అయిన తర్వాత రూమ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి 75 rupees ఇచ్చాము రూమ్కి వెళ్ళడానికి. సో నెక్స్ట్ ఏముందో టుమారో మార్నింగ్ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్. షిరిడి టూర్ డే 2లో భాగంగా ఈరోజు వచ్చేసి నాసిక్ త్రయంబకేశ్వర్ టూర్ ప్లాన్ చేసుకున్నాము. మీకు చెప్పాం కదా ఆల్రెడీ ఒక వెహికల్ని అయితే అరేంజ్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం అనేసి. అది ముందర వస్తే చెప్తాను, ఎంత అమౌంట్ తీసుకున్నాం అనేసి మొత్తం చెప్తాను. సో మార్నింగ్ 8కి రెడీ అయితేనే వెళ్ళగలుగుతామని చెప్తే మేము ఆ టైం కల్లా రెడీ అయ్యి మేము వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో రూమ్స్ నుంచి బయటకి అయితే వస్తున్నాము. అందరూ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు వాళ్ళ టూర్ తగ్గట్టుగా అందరూ అరేంజ్ చేసుకొని బయలుదేరుతుంటారు అనమాట. చూస్తున్నారు చుట్టుపక్కల కూడా అందరూ. సో నెక్స్ట్ వెహికల్ దగ్గరికి వెళ్తాం, పదండి చూద్దాం. అండ్ దర్శన్ తన బొమ్మల్ని తీసుకొని వదలకుంటున్నాడు అక్కడ ఆడుకొని కనేసి ఎంజాయ్ చేయడం కొనేసి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వెహికల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇది వచ్చేసి ఎర్టిగా వెహికల్ ఇది. అండ్ దీంట్లో హైబ్రిడ్ వెహికల్ అనమాట. ఇది గ్యాస్తో రన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం పెట్రోల్ డీజిల్ ఏదో విధంగా రన్ అవుతుంది అనమాట. సో మేము 5 members ఉన్నాం కాబట్టి కంపల్సరీ అయితే ఇంకా ఈ వెహికల్ అయితే కావాలి, ఎందుకంటే 5 seater తీసుకున్నాం అనుకోండి, డ్రైవర్ కాకుండా మిగతా 4 members పట్టాల్సి వస్తుంది, కూర్చోవాల్సి వస్తుంది. సో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ వెహికల్కే. అండ్ అమౌంట్ విషయానికి వస్తే ఈ 2 days ప్యాకేజ్ వచ్చేసి 7,200కి చెప్పారు. సో కొంచెం ఎక్కువనే అనిపించింది. బట్ ఏమంటే సపరేట్గా తీసుకుంటే అది ఎక్కువ అవుతుంది, బట్ అందరితో కలిసిపోతే కూడా కొంచెం తక్కువనే అయ్యే ఛాన్స్ ఉంది. కానీ
సో అందరికి మనం అనుకున్న ప్లాను మిగతా ప్లాన్తో కూడా మ్యాచ్ కాకపోవచ్చు, ఇబ్బంది పడుతుంటాం అనమాట. సో మనం కొందరు ఫాస్ట్గా చూసేస్తుంటారు, కొందరు స్లోగా ఉంటారు, చెప్పలేము. సో అందుకనేసి కొంచెం అమౌంట్ పోతే అయినా సరే సపరేట్గా అయితే తీసుకున్నాము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మా ఫాదర్ కూడా సపరేట్ వెహికల్ తీసుకొని చూపించడం జరిగింది. సో నేను కూడా అది ఫాలో అయ్యాను. బట్ ఏమంటే చూడాలి ఏమవుతుందో. అండ్ ఇంకో విషయం అయితే వెళ్ళే దారిలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ హరీష్ కాల్ చేసి రిటర్న్ టికెట్స్ ఇంకా బుక్ అవ్వలేదని చెప్పేసి చిన్న షాక్ అయితే ఇచ్చాడనమాట. నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు రిజర్వేషన్ ఉంటే సేఫ్ అనమాట, పిల్లలు ఉన్నారు కాబట్టి. మన వరకు అయితే ఒక అబ్బాయిలం అయితే ఏమవుతుందంటే ఎలాగోలా అడ్జస్ట్ అయ్యే వస్తుంది, జనరల్ ఉన్న ఏదో ఒకటి కూర్చొని చోట అడ్జస్ట్ అవుతుంది. కానీ ఫ్యామిలీ పిల్లలు ఉన్నప్పుడు అయితే చాలా రిస్క్. నేను దాని గురించి కూడా మైండ్లో ఆలోచించుకుంటూ వెళ్తున్నాను ఏం చేయాలనేసి నెక్స్ట్ ప్లాన్. అండ్ సరే ఏదో ఒకటి చూద్దాము, ఇంకా రేపటిదాకా అవుతుందిలే చెక్ చేసుకుందాం అనుకున్నాను. సో అలా ఆలోచిస్తూ వెళ్తున్నాము, చూస్తున్నారు కదా వ్యూ అనేసి. అండ్ టిఫిన్ తినలేదు కాబట్టి టిఫిన్ కోసం వచ్చేసి సైడ్కి అయితే ఆగాము ముందర. ఇదే మేము చేసిన పెద్ద తప్పు ఇక్కడ ఈరోజు వచ్చేసి. ఎందుకంటే రేట్ల విషయానికి వస్తే మాత్రం రేట్లు చాలా భారీగా ఉన్నాయి. మీకు లాస్ట్కి బిల్ ఎంత అయిందో కూడా చూపిస్తాను చూడండి. నా సజెషన్ వచ్చేసి ఇక్కడైనా డీలే అవుతుంది, మీ స్టార్టింగ్లో మన రూమ్స్ దగ్గర తినేసి వచ్చినా అదే టైం పడుతుంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ అక్కడే దగ్గర అవుతుంది అనమాట, తొందర అవుతుంది. సో ఇక్కడ దగ్గర 1 hour టైం తీసుకుంది అనమాట మేము ఆర్డర్ చెప్పి మా చేతికి వచ్చేసి మేము తినేసరికి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ పూరి అంటే పూరి అన్నారంట, పూరిని చోలా అంటారంట, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పూరి వేరు, చోలా వేరు. నేను పూరి అనుకోని సేమ్ అనుకో చెప్తే వాళ్ళు వేరే ఐటెం తీసుకొచ్చారు, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాము. అండ్ ఇక్కడ ఒక ప్లేట్ పూరికి 2 పూరీలు వస్తాయి, వచ్చేసి 100 రూపీస్ అనమాట. బిల్ విషయానికి వస్తే 590 రూపీస్ ఏం చూసి షాక్ అయ్యాము. అండ్ కాసేపటి తర్వాత ఫస్ట్ త్రయంబకేశ్వర్ వచ్చాము. ఇది జ్యోతిర్లింగం ఉంటుందన్నమాట ఇక్కడ. లైన్ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ వచ్చేసి దర్శనం కాదు. సో దర్శనం కంటే ముందర 200 రూపీస్ టికెట్ ఉంటుంది కదా, ఆ టికెట్ కొనడం కోసం లైన్ ఇది. సో నేను దర్శనానికి లైన్ అనుకొని షాక్ అయ్యాను. చూస్తున్నాను ఎంత పెద్దగా ఉందో లైన్ విషయానికి వస్తే కూడా. ఇక్కడ మెయింటెనెన్స్ విషయానికి వస్తే మాత్రం ఈ త్రయంబకేశ్వర గుడిలో వరస్ట్ మెయింటెనెన్స్ అనమాట. అసలు భక్తుల్ని ఒక్కరు కూడా పట్టించుకోరు, ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. సో దర్శనం కంటే ముందర దర్శనం టికెట్ కోసమే 200 రూపాయల టికెట్, ఇది మామూలు ఫ్రీ దర్శనం కూడా కాదు. అంత రేటు పెట్టి కూడా మనం ఇంత లైన్లో ఉండాల్సి వస్తుంది అనేసి అర్థం కాలేదు. అండ్ వేరే వాళ్ళు ఉండి మార్నింగ్ 5కి వెళ్తే మధ్యాహ్నం 1 కోసం అని చెప్తున్నాను అనమాట. మాకు భయం వేసి దర్శనం స్కిప్ చేసి నాసిక్ అయితే వెళ్ళడం జరిగింది. నాసిక్లో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఈ గుడి వచ్చేసి లక్ష్మణుడు శూర్పణఖకు ముక్కు కోసిన ప్లేస్ అని చెప్పారనమాట. ఇదే ప్రదేశంలో జరిగింది అనేసి. ఎందుకు కోసారంటే శూర్పణఖ వచ్చేసి రాముడికి ట్రై చేస్తుందంటే, సో రాముడి కోపం వచ్చి లక్ష్మణుడికి చెప్తే లక్ష్మణుడు వెళ్ళి శూర్పణఖకి ముక్కు కోసేశారని చెప్పడం జరిగింది. సో ఈ కాలంలో ఎవరైనా అమ్మాయి ట్రై చేస్తే పడైన అబ్బాయిలు ఉన్నారు, తిరగని అబ్బాయిలు ఉన్నారు చెప్పండి. సో అందుకనే రాముడు మంచి బాలుని ఎందుకంటారంటే ఇందుకే అనమాట. సో అమ్మాయి ట్రై చేసినా కూడా పడకుండా వాళ్ళ తమ్ముతో వెళ్ళి ముక్కు కోయడం జరిగింది. అండ్ ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ తమ్ముడు కూడా చాలా సిన్సియర్. తమ్ముడు కూడా ఏం తప్పుగా చేయకుండా వెళ్ళి ముక్కు అయితే కోసేసి సింపుల్గా వచ్చేసాడు అనమాట, అన్నయ్యకి ఇబ్బంది కలగకూడదు అనేసి. సో అన్నదమ్ములు అంటే అలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ గుడి మొత్తం చూడండి ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి లక్ష్మణుడు శూర్పణఖకు ముక్కు కోసే విగ్రహాలు పెట్టారనమాట. అండ్ పక్కనే దూరంలో రాముడు జింక పిల్ల ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి లక్ష్మణుడికి గుడి సపరేట్గా. నా చిన్నప్పటి నుంచి నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, లక్ష్మణుడికి సపరేట్గా గుడి ఉండడం. అండ్ నెక్స్ట్ ఇంకా పాప అనిల్ దర్శనం చేసుకుంటున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. చూడండి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉంటాయి అన్నమాట టెంపుల్స్ కానీ ఇవన్నీ ప్రదేశాలు. చుట్టుపక్కలనే ఆటో తీసుకొని వెళ్ళాలి మనం అందరం. అండ్ గుడి ఎంట్రీ అయితేనే లెఫ్ట్ సైడ్ వచ్చేసి వినాయకుడు ఉన్నాడు. అండ్ ఇక్కడ మొత్తం 3 మందిరాలు ఉంటాయి అన్నమాట లోపల. రాముడికి సంబంధించిన మందిరం ఉంటుంది. సో చూడండి సీతారాముల మందిరం ఇది. అండ్ నెక్స్ట్ పక్కన వచ్చేసి శ్రీ లక్ష్మీనారాయణ మందిరం ఉందన్నమాట. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మిగతా పక్కన వచ్చేసి చూడండి నెక్స్ట్. సో ఇక్కడ వచ్చేసి ద్వారకాధీశ్వర మందిరం ఉంది. సో ఈ 3 మందిరాలు పక్కనే పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ పిల్లలు కూడా గుడి బయట ఆడుకుంటారు కాసేపు. సో వెంటనే జర్నీస్ అంటే వీళ్ళు కూడా ఇబ్బంది పడతారు అనేసి ఒక 2-3 minutes రిలాక్స్ చేయించాను అనమాట ఆడుకుంటూ. అండ్ నెక్స్ట్ అదైన తర్వాత ఎక్కడికి వెళ్తాం చూడండి నెక్స్ట్ ఈ ప్లేస్ వచ్చేసి రావణాసురుడు సీతమ్మ వారిని ఇక్కడే అపహరించారని చెప్తారనమాట. సో ప్రజెంట్ గుడి అయితే కన్స్ట్రక్షన్ ఉందనేసి దర్శనం కోసం అనేసి బయట పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి పాదాలు ఇక్కడ. అండ్ నెక్స్ట్ కొంచెం ముందరికి వెళ్తేనే ఇంకో గుడి ఉందన్నమాట. అక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ గుడి. అండ్ ఇంకొక రామ మందిరం కూడా ఉందన్నమాట కొంచెం దూరంలో. అండ్ ఎంట్రన్స్ చూడండి, ఇది వచ్చేసి ఈ గుడి కన్స్ట్రక్షన్ నడుస్తుంది ప్రజెంట్ అయితే. మీకు లోపలికి వెళ్ళినా కూడా చూపిస్తాను చూడండి.
అండ్ మొత్తం స్టోన్ తోటే కట్టిస్తున్నారు. మోస్ట్లీ ఇప్పుడున్న టెంపుల్స్ ఏదైనా సరే కొత్త టెంపుల్స్ కట్టేయాలన్నా ఎవరైనా సరే ఎక్కడైనా సరే మోస్ట్లీ ఇలా స్టోన్స్ తోటే కట్టిస్తారనమాట. ఎందుకంటే పాతతనం కనిపించాల్సిన ఉద్దేశంతో. సో టెంపుల్ లోపలికి వెళ్ళినాక చూడండి, రాముడు, లక్ష్మణుడు, సీత, అండ్ ఇక్కడ మీ ఫస్ట్ చూసిన విగ్రహాలతో పోలిస్తే ఇక్కడ విగ్రహాలు అక్కడ విగ్రహాలు కలర్ ఆపోజిట్ అనమాట. సో ఇక్కడ కొంచెం ప్రత్యేకత ఉంటుందన్నమాట. దానికోసం అనేసి ఇలా పెట్టారు. అండ్ మీరు చూస్తున్నారు గుడి బయట సో మొత్తం కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది. ఇంకా ప్రజెంట్ ఇంకా 2-3 ఇయర్స్ పైన పడుతుందని చెప్పారనమాట అక్కడ అడిగితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడి సరౌండింగ్స్ కూడా చూడండి, చాలా బాగుందనమాట. మొత్తం స్టోన్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఏదైనా సరే ఎప్పుడైనా రష్ ఎక్కువైనా కూడా కూర్చోవడానికి కానీ నెక్స్ట్ క్యూ లైన్కి సంబంధించి కానీ ఉండేకి చాలా కంఫర్ట్గా అయితే పెట్టారనమాట. సో గుడి ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది, కన్స్ట్రక్షన్ పరంగా కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది చెప్తున్నారు జనాలు. అండ్ ఇక్కడ చూడండి దర్శన్, దీప్తి వీళ్ళందరూ ఉన్నారనమాట ఇక్కడ. ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి త్రివేణి సంగం దగ్గరికి వెళ్ళాం అనమాట. త్రివేణి సంగమం అంటే 3 నదుల యొక్క కలయిక అనమాట. 3 నదులు ఏవేవి అంటే గోదావరి, అరుణ, వరుణ రివర్స్ అనమాట. మీకు డౌట్ రావచ్చు, సో గోదావరి నది అయితే విన్నాము, అరుణ వరుణ అయితే ఎప్పుడు లేదనేసి మీకు డౌట్ రావచ్చు అనమాట. సో ఈ అరుణ వరుణ రివర్స్ అనేవి అండర్ గ్రౌండ్ వాటర్ రివర్స్ అంటారు అనమాట. అవి మనకు కనిపించే ఓన్లీ అండర్ గ్రౌండ్లో ఉంటాయనేసి అంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ ప్లేస్ గోదావరికి వచ్చేసి నాసిక్ డిస్టిక్లోని త్రయంబకర్ ప్లేస్ అనమాట. అండ్ ఎండింగ్ ప్లేస్ వచ్చేసి గోదావరికి వెస్ట్ గోదావరిలో నర్సాపురం విలేజ్ అనమాట. సో నర్సాపురం ఏరియా. సో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట, బే ఆఫ్ బెంగాల్కి కలిసిపోతుంది అనమాట. సో గోదావరి రివర్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి జనాలు చాలామంది స్విమ్మింగ్ చేస్తున్నారు. సో ఈ ఛాన్స్ ఉందని తెలియదు, లేకుంటే తెలిసింటే మేము కూడా ఏదైనా డ్రెస్ తెచ్చుకొని కాసేపు స్విమ్ చేసేవాళ్ళం, అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ అన్న. బట్ ఏమంటే టైం కూడా లేదు కాబట్టి సో వెంటనే వెళ్ళాలనేసి వెళ్తున్నాము. అండ్ దీప్తి కూడా అక్కడ శివలింగం ఉంటే అక్కడ కొంచెం పూజ టైప్లో చేసింది అనమాట, నీళ్ళు పోస్తూ. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పిల్లలు కూడా, కృతిక అయితే చాలా ధైర్యంగా వాటర్లో ఆడుకుంటుంది, ఎందుకంటే తెలియదు కాబట్టి. సో నెక్స్ట్ దర్శన్ విషయానికి వస్తే దర్శన్ మాత్రం చాలా భయపడతాడు. చూడండి నెక్స్ట్ క్లిప్ వస్తుంది. సో దర్శన్ మాత్రం అసలు అడుగు పెట్టాలంటే కూడా చాలా భయపడ్డాడు. సో చూడండి వస్తుంది, అందరు కూడా చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ దర్శన్ క్లిప్ వస్తుంది చూడండి. వీడియో ఇంతవరకు ఎవరైనా చూసింటే ఛానల్ని అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంక సపోర్టింగ్ ఉంటుంది. అండ్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా వీడియో. సో చాలామంది అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో వ్యూ కూడా చూడండి చాలా బాగుంది. ప్లస్ దర్శన్ విషయానికి వస్తే వాడు నీళ్ళలో అడుగు పెట్టాలంటే కూడా చాలా భయపడ్డాడు. సో అనిల్ చాలా ట్రై చేశాడు పెట్టాలని మనకి, బట్ వాడు మాత్రం ఏడుస్తూ అస్సలు ఒప్పుకోలేదనమాట. సో మామూలు టైంలో అయితే వాటర్తో అయితే బాగా ఆడుకుంటారు, రోడ్ల మీద చిన్న గుంతలు ఉంటే బాగా వెళ్ళి ఆడుకుంటారు ధైర్యంగా. బట్ ఇక్కడ ఈ నీళ్ళని మొత్తం నీళ్ళు ఎక్కువ ఉండేసరికి చూసి భయపడ్డాడేమో అర్థం కాలేదు, కానీ అసలు అడుగు అయితే పెట్టలేదు. అండ్ నెక్స్ట్ అవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ పాయింట్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఓల్డ్ టెంపుల్ ఒకటి అయితే ఉంది. సో అది కూడా చూడడానికి వచ్చాము. సో లోపల చూడండి, సో ఇది కూడా చాలా పురాతనమైన కట్టడం అనమాట. సో దీని హిస్టరీ గురించి అయితే పెద్దగా తెలియదు. సో ఇక్కడ వచ్చేసి శివుడు ఉన్నారన్నమాట, శివలింగం అయితే ఉంది. దర్శనం చేసుకొని వెళ్ళాము. మీరు గుడిని చూస్తే కూడా చూడండి చాలా పురాతనంగా ఉంది, డిజైన్ పరంగా కూడా చూస్తే ఇవన్నీ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ పైన టాప్ ఇది అనమాట, గోపురంది టాప్ ఇది. సో ఇది కూడా చాలా బాగుంది చూస్తుంటే మీకు. అండ్ బయట కూడా ఒక కాషన్ రాశారనమాట, ఇవి పురాతనమైన కట్టడం, ఇది రాళ్ళు కూడా ఎప్పుడైనా జారిపడవచ్చు, చాలా దూరంగా ఉండి చూస్తున్నాను అనేసి ఇవ్వడం జరిగింది బయట విషయానికి అయితే. సో దర్శనం అయిన తర్వాత బయటికి వచ్చి బయట గుడి కూడా చూడండి ఇక్కడ ఎలా ఉందో. సో వీటి హిస్టరీ అయితే ఎగ్జాక్ట్గా అయితే ఎక్కడ ఎవరు చెప్పలేదు అక్కడైతే. బట్ ఏమంటే గుడి చూడండి కూడా ఓల్డ్ గుడి, ఎప్పటికైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అదేవిధంగా ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో కాషన్ నోట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ముక్తిధామ్ అన్నారు. సో అక్కడ కూడా వెళ్ళాము. అక్కడ కూడా టెంపుల్ చాలా బాగుంది. సో పాలరాతితో కట్టారనమాట. సో లోపలికి మొబైల్ ఫోన్స్ అయినా స్ట్రిక్ట్గా యూస్ చేయకూడదని చెప్పినందుకు లోపలైతే రికార్డ్ చేయలేకపోయాను. సో బయట నుంచి అయితే చూడండి టెంపుల్ పరంగా కానీ చాలా పెద్దగా ఉంది, భారీగా ఉంది, అండ్ చాలా బాగుంది అనమాట. అనుకున్న ప్లేసెస్ సంబంధించి మోస్ట్లీ అన్నీ కవర్ చేసాం. ఒక 2-3 ప్లేసెస్ అయితే మిస్ అయ్యాము. పంచవతి అనే ప్లేస్ ఒకటి మిస్ అయ్యాము, అండ్ టైం కుదరలేదు. అండ్ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యాము. సో దారిలో వ్యూ చూడండి, అక్కడ అడవులు కానీ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఫుడ్ పరంగా ఏదైనా తినాలని ట్రై చేసాం, కానీ ఎక్కడ కూడా మన సౌత్ ఇండియాకి సంబంధించి హోటల్స్ అయితే ఎక్కడ కనిపించలేదు. అండ్ ఒకవేళ ఉన్నా కూడా రేట్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇంకా అలాగే కొంచెం సేపు తట్టుకొని ఇంకా మళ్ళీ షిరిడీకి వెళ్ళి అక్కడే ఫ్రీ భోజనం తిందామని డిసైడ్ అయ్యాము. 7కి షిరిడీకి రీచ్ అయ్యి ఫ్రీ భోజనం దగ్గర దిగేసి అక్కడే భోజనం చేసి మళ్ళీ ఆటో కోసం వెయిట్ చేస్తుంటే అక్కడ విషయం ఏం తెలిసిందంటే
దర్శనానికి సంబంధించి షిరిడీకి సంబంధించిన వాళ్ళందరికీ ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయని చెప్పారన్నమాట. సో, ఆ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో, బస్ వచ్చిన తర్వాత బస్ ఎక్కి మా రూమ్ దగ్గరైతే దిగాము. సో, ఈ ఫ్రీ బస్ ఐడియా కూడా దీప్తినే ఇచ్చిందనమాట. సో, మేమైతే లేదంటే ఒక ఆటోకి వెళ్ళింటే మాకు దగ్గర దగ్గర ఒక ₹100 దాకా ఖర్చు అయ్యేది మాకైతే. సో, ₹100 కూడా సేవ్ చేసింది. అండ్ ఇక్కడ ఒక చిన్న గుడ్ థింగ్ ఏదంటే ఫ్రీ బస్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ ఖచ్చితంగా అయితే లైన్లో అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ రూమ్ దగ్గరకు వచ్చిన తర్వాత పిల్లలకి సపరేట్గా ఇడ్లీ కావాలనేసి, ఎందుకంటే వాళ్ళు అన్నీ తినలేరు కదా. సో, ఇడ్లీ తీసుకుందాం అనేసి మా రూమ్ దగ్గర ఎదురుగున్న ఒక హోటల్ దగ్గరికి వచ్చేసి ఇడ్లీ తీసుకొని రూమ్కి వెళ్ళి పిల్లలకి తినిపించి పండబెట్టాను అనమాట. సో, ఇది ఈరోజు జరిగిన విషయం. సో, ఇంతవరకు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే రేపటికి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం, తత్కాల్లో బుక్ చేసుకున్నాం కాబట్టి. సో, దానికి సంబంధించి మళ్ళీ ఇంకా రేపు కుదరదు కదా. రేపు అక్కడి నుంచి అటు వ్యూస్ చూసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. నాగర్సోల్ రైల్వే స్టేషన్ దగ్గర బుక్ చేసుకున్న టికెట్స్. దానికి సంబంధించి కుదరదు కాబట్టి సో, ప్రసాదాలు అందరికీ తీసుకున్నాము మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న షాపింగ్ సంబంధించి బ్యాలెన్స్ ఉంటే దీప్తి అన్నీ ఇంకా వాటికి కావాల్సినవన్నీ తీసుకుందాం, బొమ్మలకు సంబంధించి కానీ. అండ్ దర్శన్కి ఇంకా చిన్న చిన్న వస్తువులు ఏదైనా బాగున్నట్టు తీసుకుంది, తనకు నచ్చిన వస్తువులు కొన్ని తీసుకుంది. సో, చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకా మోస్ట్లీ అన్నీ ఇంకా సాయిబాబా పటాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇంకా ప్రసాదాలు ఉంటాయి అన్నమాట. సో, మోస్ట్లీ అందరికీ ఎవరెవరు ప్రసాదాలు అన్నీ తీసుకున్నాము. అండ్ ఇంకా షాపింగ్ అయిపోయేసరికి మోస్ట్లీ 10:30 అయింది అనమాట. అండ్ అక్కడ వాళ్ళని అడిగాను అనమాట, గుడి టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యి ఈ నైట్ 10:30 వరకు ఉంటుందన్నమాట. సో, అంతవరకు అయితే గుడి ఉంటుంది. మేము గుడి ఉన్నంత వరకు ఉంటాము, ఆ తర్వాత క్లోజ్ చేస్తాం మేము కూడా అనేసి అక్కడ షాప్ వాళ్ళు చెప్తున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో వచ్చేసి Day 3 Part 1 వచ్చేసి వస్తుందన్నమాట. సో, ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. షిరిడి టూర్ Day 3లో భాగంగా సో, రూమ్ ఈరోజు చెక్అవుట్ అనమాట. సో, దీప్తి వచ్చేసి మనం వచ్చినప్పుడు రూమ్ అయితే ఎంత క్లీన్ ఉందో అంతే క్లీన్ ఉండాలనే ఉద్దేశంతో సో, డస్ట్ అంతా క్లీన్ చేసి పెట్టేస్తుంది. సో, తనకు అది గుడ్ హ్యాబిట్ అనమాట. అండ్ చెక్అవుట్ టైం అయింది కూడా. అట్ ద సేమ్ టైం తత్కాల్లో ట్రైన్స్ కూడా ఈరోజు నైటే బుక్ చేసుకున్నాము. నాగర్సోల్లో 9:20కి ట్రైన్ వస్తుందని చెప్పారనమాట. ఐ మీన్ టైమింగ్స్ కూడా అదే. సో, లగేజ్ మొత్తం తీసుకెళ్తున్నాము. అండ్ దర్శన్ కూడా మాకు హెల్ప్ చేయడం చూస్తున్నారు కదా. సో, తను కూడా ఒక ట్రైన్ దొబ్బాలని చాలా ట్రై చేస్తున్నాడు. అండ్ సక్సెస్ఫుల్గా అయ్యాడనమాట. సో, చాలా దూరం ట్రైన్ అయితే దొబ్బుకుంటూ అయితే వెళ్ళాడనమాట. అండ్ నెక్స్ట్ ఈరోజు టూర్లో భాగంగా మొత్తం 3 ప్లేసెస్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా. సో, ఫస్ట్ వచ్చేసి శనిసింగణపూర్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఔరంగాబాద్లో మినీ తాజ్మహల్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎల్లోరా కేవ్స్ అనమాట. సో, శనిసింగణపూర్కి వెళ్ళే రూట్లో వచ్చేసి స్పెషాలిటీ ఇప్పుడు నా చిన్నప్పుడు నుండి చూసినప్పుడు గుర్తుందనమాట. అదేంటంటే మన సైడ్ వచ్చేసి చెరుకు రసం వచ్చేసి మిషన్స్తో వేస్తారు. ఇక్కడ వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఎద్దులతోటి తిప్పుతూ చేస్తారన్నమాట. మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇక్కడ. సో, ఎద్దు అనేది తిరుగుతూ ఉంటుంది అనమాట. సో, ఇక్కడ మధ్యలో ఇక్కడ 2 చెక్కల మధ్యలో చెరుకునైతే పెడతారు, రసం అయితే వచ్చేస్తుంది అనమాట. సో, ఈ విధంగా సో, చెరుకు రసం అనేది వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. చెరుకు రసం టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా 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 బాగుంది. సో, మన కర్నూలుతో పోలిస్తే కూడా ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ రేట్ విషయానికి వస్తే మాత్రం ఒక గ్లాస్ వచ్చేసి ₹20 ఫ్రెండ్స్. సో, ఇక్కడ చిన్న పిల్లలకి ఆడుకొని కూడా ఉంది. కానీ ఇక్కడ చిన్నపిల్లల బదులు ఇలా పెద్దోళ్ళే ఎక్కువ ఆడుకుంటున్నారు. అండ్ దర్శన్ కూడా కాసేపు ఆ బుగ్గలు కావాలనేసి ఏడ్చాడు. బట్ ఏమంటే ఇవ్వలేం కదా, తప్పదు. ఇంకా ఏడ్చినా సరే ఇంకా మనం మేనేజ్ చేసుకోవాలి. అండ్ టేస్ట్ విషయం చెప్పాయి కదా, చాలా బాగుంది. కృతిక కూడా చాలా బాగా తాగింది అనమాట, టేస్ట్ బాగుందనేసి. దర్శన్కి ఒక గ్లాసు ఇచ్చేసాము సపరేట్గా. వాడు ఎప్పుడు వెళ్ళినా సరే చెరుకు రసం బాగా తాగేస్తుంటాడు అనమాట. అండ్ ₹20 పర్ హెడ్ లెక్క ఇచ్చేసాం, 140 ఇచ్చేసాం. ఇక్కడ ఏంటంటే సో, మా డ్రైవరు వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినందుకు ఆ చెరుకు రసం వాళ్ళు డ్రైవర్కి ఎక్స్ట్రాగా ₹50 అయితే ఇచ్చారు. నేను చూశానమాట. సో, కమిషన్ అనమాట. వాళ్ళ దగ్గరికి వచ్చి అతని ద్వారా బిజినెస్ జరిగింది అనేసి ఉద్దేశంతో మేబీ కాంప్లిమెంటరీగా తనకి ఒక చెరుకు రసం ఇచ్చారు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంకా ₹50 ఇచ్చారు. సో, ఇది శనిసింగణాపురం. సో, శనిసింగణాపురం హిస్టరీ కూడా చాలా బాగుంటుంది. సో, ఎవరు కూడా స్కిప్ చేయొద్దని ఇప్పుడు బాగా ఇంట్రెస్టింగ్గా వినండి అనమాట. సో, ఏంటి ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంది, ఈ గుడిలో ఒక స్పెషల్ ఉంది, ఐ మీన్ ఈ ఊర్లో కూడా ఒక స్పెషల్ ఉంది, అది ఏంది. సో, ఇప్పుడు చెప్తా వినండి. స్టోరీ విషయానికి వస్తే 350 ఏళ్ల క్రితం సింగనపూర్ ఊర్లో వచ్చేసి పనసనాల రివర్లో ఒక పెద్ద వరదలు వచ్చాయన్నమాట. సో, ఆ వరదలలో ఒక పెద్ద రాయి అనేది రావడం జరిగింది. సో, ఆ రాయి యొక్క హైట్ వచ్చేసి 1.5 మీటర్స్ ఉంటుందంట. అంటే దగ్గర దగ్గర 5.5 ఫీట్ అనమాట. అంటే 5.5 అడుగులు ఎత్తున్న రాయి కొట్టుకొచ్చిందనమాట వరదల్లో. సో, వరదలు తగ్గిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న కాపర్లు కానీ అక్కడ ఉంటారు కదా,
వాళ్ళు ఆ రాయి ఏందో చెక్ చేద్దాం అనేసి ఒక స్టిక్ తోటి కుచ్చి చూసారంట. సో, కుచ్చిన వెంటనే ఆ రాయి నుంచి రక్తం అనేది కారడం జరిగింది. ఆ వింతని చూడడానికి అక్కడున్న చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి చూశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ అదే రాత్రి కొంతమందికి కలలో శనిదేవుడు ప్రత్యక్షమై, సో, ఆ రాయి ప్రతిరూపం నేనే. సో, నాకు పూజలు చేయండి. నేను మిమ్మల్ని కాపాడుతాననేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను మీ ఊరందరిని కాపాడాలి, 24 అవర్స్ చూసుకోవాలనుకుంటే మీకు డోర్స్ ఏమీ ఉండకూడదని చెప్పారనమాట. సో, అందుకనేసే ఆ ఊరిలో అందరూ గూడా డోర్స్ అంటే తలుపుల్ని రిమూవ్ చేయడం జరిగిందనమాట. సో, డోర్‌లు అడ్డం ఉంటే శనిదేవుడు వాళ్ళని మానిటరింగ్ చేయలేడు అనే ఉద్దేశంతోటే వీళ్ళందరూ ఆ డోర్స్‌ని రిమూవ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ ఇండ్లకే కాదు షాప్‌లో గూడా డోర్‌లు ఉండవు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ స్పెషాలిటీ ఏందంటే జనరల్‌గా మీ అందరికి తెలుసు బ్యాంకులకి ఎంత సెక్యూర్డ్‌గా తాళాలేసుకొని డోర్‌లేస్తారో, కానీ ఈ శనిసింగనాపురం ఊర్లో యూకో బ్యాంక్ అని ఒకటుందనమాట. ఆ బ్యాంక్ గూడా డోర్‌లు లేవనమాట. ఇప్పటిదాకైతే ఆ ఊర్లో ఇంతవరకైతే ఒక క్రైమ్ గూడా అయితే రిజిస్టర్ అవ్వలేదనేసి అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్తున్నారు. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. డోర్ లేకపోతే ఎవరో ఒకరు ధైర్యం చేసి దొంగతనాలు కూడా చేయొచ్చు కదనేసి. సో, అలా దొంగతనాలు చేస్తే మాత్రం అక్కడ ఆ ఊరిలో ఆ దొంగతనం చేసిన వ్యక్తి ఊరి పొలిమేర వెళ్ళేసరికి రక్తం కక్కుకొని చనిపోతాడు. లేదా చనిపోకపోతే లైఫ్ లాంగ్ రోగాలతోటే ఉంటాడు అనేసి ఒక నమ్మకం అనమాట. అందుకనేసి ఆ భయంతోటి అక్కడ ఎవరు కూడా దొంగతనాలు చేయాలని ధైర్యం చేయరు. అండ్ చూడండి దర్శనానికైతే వెళ్తున్నాం లైన్‌లో చూడండి. గుడి విషయానికొస్తే కూడా చాలా బాగుంది. స్టార్టింగ్‌లో కూడా చూసారు కదా! బయట అది చాలా అంటే చాలా బాగుందనమాట. గుడి కన్‌స్ట్రక్షన్ పరంగా గాని, అండ్ ఇక్కడ ఇది మాత్రం కొంచెం నాకు నచ్చలేదు. వీళ్ళ బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం. సో, స్టార్టింగ్ మనం కార్ పార్క్ చేసుకొని అక్కడికి వెళ్ళంగానే మొత్తం ఒక ప్యాకేజ్ ₹350 సంబంధించి ఒక ప్యాకేజ్ ఉంది కదా! ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తున్నా కదా! అవన్నీ ఒక బుట్టలో పెట్టేసి వాళ్ళు అమ్ముతుంటారనమాట బయట షాప్ వాళ్ళు. సో, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మనం చేయాలని చెప్తుంటారు స్టోరీ వాళ్ళు చెప్పడం అయితే. సో, కంపల్సరీ ఫాలో అవ్వాలనేది లేదు. మేమైతే అవేం కొనకుండా గుడి లోపలికొచ్చిన తర్వాత ఆయిల్ అయితే అమ్ముతున్నారు. సో, ఆ ఆయిల్‌ని అయితే పర్చేస్ చేసి, సో, అందరూ ఎక్కడైతే పోస్తున్నారో అక్కడ పోయడం జరిగింది. చూస్తున్నారు గదా! సో, ప్రాసెస్ ఎవరైతే ఎలా చేస్తున్నారో వాళ్ళని చూసి అబ్జర్వ్ చేసి, మేము గూడా ఆయిల్ అయితే పోసుకుంటూ వచ్చామన్నమాట. మిగతాదైతే కొనలేదు. సో, ఇక్కడ నుంచి ముందరికెళ్ళింది ఈ ఆయిల్ అంతా సో, ఎక్కడికెళ్తుందంటే ఆడ శనిదేవుని విగ్రహం ఉంటుందన్నమాట. ఏకశిల విగ్రహం. సో, చూస్తున్నారు గదా! ఈ విగ్రహం అనమాట. వరదల్లో కొట్టుకొచ్చిన విగ్రహం ఇదే అంటారు. సో, ఇక్కడికి వెళ్తుందనేసి చెప్తారన్నమాట ఆయిల్ అనేసి. సో, దగ్గరికెళ్ళి కూడా పోయొచ్చు. దానికి సెపరేట్ ప్యాకేజ్ ఉంటుంది. అమౌంట్ ఉంటుందనమాట. సో, విగ్రహానికి ఎదురుగా చిన్న చిన్న విగ్రహాలను దేవుళ్ళవి పెట్టారు. సో, అవి కూడా చూడండి. సో, ఇదైతే నాకు గుర్తుంది. చిన్నప్పుడు చూసినట్టయితే నాకు ఇంకా గుర్తుందనమాట. మేము చిన్నప్పుడు ఒకసారి వెళ్ళామని చెప్పాం కదా! సో, ఈ లొకేషన్ అయితే గుర్తుంది నాకు బాగానే. అండ్ చెరుకు రసము, ఎద్దులు లాగడం అన్నీ బాగా గుర్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి విగ్రహాన్ని మీకు కొంచెం దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి. సో, స్టోరీ అయితే మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో, అది స్టోరీ పరంగా మీకేమైనా ఈ స్టోరీ నచ్చింది అంటే ఐ మీన్ స్టోరీ ఇన్ ద సెన్స్ అక్కడ నమ్మకం అనమాట. ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ కాబట్టి మనం నమ్మాలి. సో, విగ్రహం చూడండి. సో, చూస్తున్నారు కదా! ఈ విగ్రహమే వరదల్లో కొట్టుకొచ్చి తర్వాత శనిదేవుని ప్రతిరూపం అనేసి ఆయన కల్లోకి చెప్పినందువల్ల అక్కడున్న ప్రజలు ఇలా గుడి కట్టుకొని పూజలు చేస్తున్నారనమాట. సో, దర్శనం అయిన తర్వాత కంపల్సరీ కాళ్ళు కడుక్కొని వెళ్ళాలనేసి చెప్పారు. సో, దర్శనం అయిన తర్వాత ప్రసాదం కొనుక్కొని అక్కడే కొంచెం బయట ట్యాప్స్ ఉంటాయి. అక్కడికెళ్ళేసి ఐ మీన్ కాళ్ళు కడుక్కుంటాం చూడండి. సో, కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇంగా ఎగ్జిట్‌కెళ్తుంటాము. అక్కడ చూస్తే మాత్రం గుడి చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూడండి. సో, దీప్తి, కృతిక సో, కాళ్ళు కడుక్కున్నారు అయిపోయింది. సో, అత్తమ్మ, దర్శన్ నెక్స్ట్ గుడి ఎగ్జిట్ వైపు చూసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ అక్కడ మేమందరము ఫోటోస్ దిగాము. చాలా మీకు స్క్రీన్ కూడా ఇస్తాను చూడండి. దర్శన్ కూడా కొంచెం వెరైటీగా అయితే ఫోటోలు తీయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఔరంగాబాద్‌లో ఉన్న మినీ తాజ్‌మహల్ దగ్గరికెళ్తాము. సో, అక్కడ కూడా దానికి సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఎందుకు మినీ తాజ్‌మహల్ అంటారు? అండ్ ఇంకో పేరేముంది? దాని హిస్టరీ ఏందనేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో, ఆ వీడియో కూడా చూడాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. నాకు కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. థాంక్ యూ. స్టే ట్యూన్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో ఫ్రెండ్స్. షిరిడీ టూర్‌లో మూడో రోజు భాగంలో సో, మార్నింగ్ వచ్చేసి శనిసింగనాపురం చూసాం. దాని తర్వాత ఔరంగాబాద్‌లో మినీ తాజ్‌మహల్ ఉందనమాట. సో, ఇదొచ్చేసి శనిసింగనాపురం నుంచి ఒక 30 కిలోమీటర్స్ దగ్గర దగ్గర డిస్టెన్స్ అయితే ఉంది. సో, చూస్తున్నారు కదా! మేము అక్కడి నుంచి ఇక్కడికైతే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీకి వచ్చేసి టికెట్స్ అయితే ఉన్నాయి. సో, టికెట్స్ పర్చేస్ చేసి మనం మెట్రో ట్రైన్‌లో అయితే ఎలా అయితే మనం దాంట్లో ఏసి వెళ్తాం లోపలికి, స్కాన్ చేసి వెళ్తాం లోపలికి.
అదేవిధంగా అయితే ఎంట్రీ అయితే ఉంటుంది. సో మళ్ళీ వచ్చేటప్పుడు అది కాయిన్ హోల్‌లో వేసేసి వచ్చేయాలి ఉంటుంది. అది ప్రాసెస్ దీంట్లో సేమ్ ఇట్లానే. సో ఎంట్రీ ఓపెనింగ్ చూస్తే ఇలా ఉందని చూడండి సేమ్. దీని పేరు వచ్చేసి మినీ తాజ్‌మహల్ ఉంటుందన్నమాట. ఎందుకు ఆ పేరు వచ్చింది? ఎవరు కట్టించారు? సో ఏ టైంలో కట్టించారు? ఎంత డబ్బులయింది? అండ్ ఇలా చాలా క్వెషన్స్‌కి ఇప్పుడు నేను మీ అందరికీ ఆన్సర్ అయితే చేస్తాను అనమాట. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే కొంచెం మెయింటెనెన్స్ అయితే అంతగా అయితే అనిపియలేదు నాకైతే. కొంచెం నీట్‌గా అయితే లేదు. అండ్ నేను చిన్నప్పుడు చూసిన దానికి, ఇప్పుడు చూసే దానికి కలర్ విషయానికొస్తే కూడా కలర్ అది కొంచెం డీగ్రేడ్ అయింది. అంటే తగ్గిందనమాట. సో నేను చిన్నప్పుడు చూసినప్పుడు కొంచెం తెల్లగానే అనిపించింది నాకైతే. బట్ ఇక్కడ వచ్చేసి కొంచెం కలర్ అయితే తగ్గింది. సో మా దర్శన్ గాడు బాగా వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాడు ప్రస్తుతానికి. సో తాజ్‌మహల్‌కి మినీ తాజ్‌మహల్‌కి ఏంటి డిఫరెన్స్? ఎందుకు అది సేమ్ అదే షేప్ వచ్చింది? ఎందుకు అలా కట్టారు? అండ్ నెక్స్ట్ మినీ తాజ్‌మహల్ అసలు పేరు ఏంటి? అట్లా మొత్తం ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఫస్ట్ మినీ తాజ్‌మహల్ యొక్క అసలు పేరు వచ్చేసి బీబీ కా మక్బరా. సో దాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ఆ పేరుని టాంబ్ ఆఫ్ ది లేడీ అనమాట. అంటే తెలుగులో ఒక మహిళ యొక్క సమాధి. సో ఆ మహిళ ఎవరు? ఎందుకు సమాధి కట్టారు? అని ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మహిళ ఎవరు అంటే ఔరంగజేబు యొక్క భార్య అనమాట. సో చాలామంది ఏమనుకుంటారు? ఔరంగజేబే తన భార్య గుర్తు కోసం కట్టించారని అనుకుంటారనమాట. కానీ అలా కాదనమాట. సో హిస్టరీ ప్రకారం ఏందంటే ఔరంగజేబు దగ్గరుండి కట్టించలేదు. సో మళ్ళీ ఎవరు కట్టించారు? సో అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఔరంగజేబు యొక్క భార్య పేరు వచ్చేసి దిల్‌రాస్ బాను బేగం. సో తను చనిపోయిన తర్వాత తన జ్ఞాపకార్థం ఔరంగజేబ్ తన కొడుక్కి ఆర్డర్ చేశారనమాట. సో ఇలా కట్టించు మీ అమ్మగారికి గుర్తుగా ఉండాలనేసి చెప్తే సో తన కొడుకు అయిన అజం షా దగ్గరుండి సో మినీ తాజ్‌మహల్‌ని కట్టేయడం జరిగిందనమాట. సో లోపల చూస్తున్నారు కదా! లోపల సీన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో సమాధి కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే సమాధి. సో ఈ సమాధి వచ్చేసి దిల్‌రాస్ బాను బేగం యొక్క సమాధి అనమాట. అంటే ఔరంగజేబ్ భార్య అజం షా యొక్క మదర్ యొక్క సమాధి. సో సో ఇక్కడ ఇప్పటికీ గుర్తుగా ప్రేమగా కట్టించారు. సో చూస్తున్నారు కదా మొత్తం లోపల టాప్ ఎలా ఉంటుంది, సైడ్ ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తున్నా చూడండి ప్రస్తుతానికైతే. అండ్ నెక్స్ట్ మిగతా విషయాలు కూడా చెప్తాను. సో ఇప్పుడైతే లోపల ఎలా ఉందో ఒకసారి చూడండి అంతా నీట్‌గా. సో ఆర్కిటెక్చర్ ప్రకారంగా కానీ సో అంతా నీట్‌గా బాగా డిజైన్ అయితే చేశారు. సో డిజైన్ పరంగా సో ఎవరు ఇంజినీరు? సో ఎంత టైం పట్టింది? ఎంత ఖర్చయింది? బడ్జెట్ ఎంత ఇచ్చారు? ఎంతలో అయిపోయింది అనేసి కూడా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో అక్కడ అందరూ డబ్బులేసింటే మా దీపు కూడా నేనేస్తా అని చెప్పి ఏసేసింది. సో ఆ డబ్బులు ఎవరు తీసుకోరు. ఏం జరుగ టైం పాస్‌కి ఒకరు స్టార్ట్ చేసి అందరూ ఏస్తుంటారనమాట. ఎందుకో అది అర్థం కాదు. సో అక్కడ ఏస్తే కూడా ఏం పుణ్యం రాదు, పాపం రాదు. ఏయకపోవడం కాదు. సో ఎవరి నమ్మకం వాళ్ళది, వాళ్ళ ఇష్టం అది. నెక్స్ట్ మ్యాటర్‌లోకి వెళ్తే ఇప్పుడు బడ్జెట్ ఎంత ఇచ్చారు? అజం షా ఎంతలో కంప్లీట్ చేశాడు? ఇది ఎందుకు సేమ్ తాజ్‌మహల్ లానే కనిపిస్తుంది? అలా మొత్తం అన్ని విషయాలు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో నేను మినీ తాజ్‌మహల్‌ని కూడా మొత్తం చుట్టూ చూపిస్తాను. అది కూడా చూస్తూ ఈ విషయాలైతే వినండి. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో 1968 అండ్ 69 మధ్యలో స్టార్ట్ చేశారని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ బడ్జెట్ విషయానికొస్తే ఔరంగజేబు వచ్చేసి మినీ తాజ్‌మహల్ కట్టించడానికి అంటే బీబీ కా మక్బరాని కట్టించడానికి 70,000 అలకాట్ చేశారంట. ఆ టైంలో 70,000 అనమాట. కానీ ఇక్కడ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎంతయిందంటే రూ. 6,68,200 కంప్లీట్ అయిందనేసి వికీపీడియాలో ఆధారంగా చెప్తున్నాను అనమాట. సో అప్పట్లోనే 6,68,000 ఏందంటే ఎక్స్పెక్ట్ చేయండి. ఇప్పటికి కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుందనమాట. సో అన్ని డబ్బులు ఖర్చు చేసి అప్పుడు అజం షా తన తల్లి అయిన దిల్‌రాస్ బాను బేగం కోసం ఈ మినీ తాజ్‌మహల్‌ని బీబీ కా మక్బరాని కట్టేయడం జరిగిందనమాట. సో చుట్టుపక్కల కూడా చూడండి గార్డెన్ ఏరియా కూడా చాలా ఎక్కువైతే ఉంది. సో 4 సైడ్స్ అయితే గార్డెన్ ఏరియా ఉంది ఫ్రెండ్స్ ఇది. సో గార్డెన్ ఏరియా అయితే కొంచెం మెయింటెనెన్స్ పర్లేదు కానీ ఎంట్రన్స్‌లోనే నాకు మెయింటెనెన్స్ అయితే నీట్‌గా లేదనిపించింది నాకైతే. సో మొత్తం ఇటు సైడ్ కూడా చూస్తున్నారు కదా! మొత్తం మీకోసం నీట్‌గా అంతా డీటెయిల్‌గా అయితే రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఎవరైనా సరే షిరిడీకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్‌లో ఇది కూడా ఒకటనమాట. ఔరంగాబాద్‌లో ఉన్న బీబీ కా మక్బరా దట్ ఈస్ మినీ తాజ్‌మహల్. సో చూస్తున్నారు కదా! అండ్ నెక్స్ట్ ఎందుకు ఈ మినీ తాజ్‌మహల్ అంటారు దీన్ని? బీబీ కా మక్బరా ఎందుకు సేమ్ తాజ్‌మహల్‌లా ఉందనేసి. దానికి ఆ విషయం తెలుసుకోవాలంటే సో మినీ తాజ్‌మహల్ యొక్క ఇంజినీర్ అంటే ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో, ఇంజినీర్ ఉంటారో అతని పేరు వచ్చేసి అతావుల్లా. సో ఈ అతావుల్లా ఎవరు? అతావుల్లా యొక్క ఫాదర్ వచ్చేసి ఉస్తాద్ అహ్మద్ లహోరీ. సో ఈ ఉస్తాద్ అహ్మద్ లహోరీ ఎవరు అంటే ఎవరైతే మెయిన్ తాజ్‌మహల్ ఉంది కదా! ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్ ఎవరైతే కట్టించారో దానికి ఈయన చీఫ్ ఇంజినీర్ అనమాట. ఈ ఉస్తాద్ అహ్మద్ లహోరీ. ఈ ఉస్తాద్ అహ్మద్ లహోరీ యొక్క కొడుకే అతావుల్లా. సో అతావుల్లా తన ఫాదర్‌ని ఇన్స్పైర్ అయ్యి తన ఫాదర్ కట్టిన ఆర్కిటెక్చర్‌ని
సేమ్ అలాగే దింపడం జరిగింది. సో తన ఫాదర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ మినీ తాజ్మహల్ కట్టేయడం జరిగింది అనమాట. అందుకు ఆ రీజన్ వల్లనే సో తాజ్మహల్ లెక్కనే మినీ తాజ్మహల్ వచ్చింది. దట్టు అజం షా కూడా ఏం చెప్పాడంటే చాలా అందంగా ఉండాలి, తన తల్లి గారి సమాధి చాలా అందంగా ఉండాలని చెప్తే ఎక్కువగా ఆలోచించి స్ట్రెయిన్ ఎక్కువ క్రియేట్ ఎందుకు, ఆల్రెడీ తాజ్మహల్ చాలా బాగుంది కదా, సో అదే దింపేద్దామనేసి ప్లాన్ చేసుకొని మన అతహుల్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మినీ తాజ్మహల్ దింపేయడం జరిగింది. ఎందుకు మినీ అంటే మీరు చూస్తున్నారు, ఇది సెల్ ఫోన్లో మీకు టీవీలో కానీ చిన్నగా కనిపించవచ్చు, కానీ అక్కడ చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇదే ఇంత పెద్దగా ఉంది, మరి అసలు తాజ్మహల్ అయితే ఇంకా భారీ ఉంటుంది అనమాట. సో దాంతో పోలిస్తే చిన్నది కాబట్టి మినీ తాజ్మహల్ అని చెప్పడం జరిగింది. అండ్ అసలు పేరు వచ్చేసి బీబికా మక్బరా. సో చూస్తున్నారు మొత్తం చుట్టుపక్కల అంతా, సో పాప పిల్లలందరూ ఆడుకుంటారు. ఈ గ్యాప్లోనే కొంచెం వర్షం కూడా పడింది. సో వర్షం పడిన తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అండ్ ఇంకేమున్నాయి విశేషాలు, సో షిరిడీకి వెళ్తే మాత్రం కంపల్సరీ చూడాల్సిన ప్లేస్లో మినీ తాజ్మహల్ ఉందన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్లో ఇవి ఎల్లోరా కేవ్స్ ఉన్నాయన్నమాట. సో ఎల్లోరా కేవ్స్కి నెక్స్ట్ స్టార్ట్ అవుతాం. ఆ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంది. సో టోటల్గా మొత్తం ఒక 5 వీడియోస్ అయితే వచ్చాయన్నమాట. డే 1, డే 2, డే 3లో వచ్చేసి 3 వీడియోస్, అలా మొత్తం వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా సరే షిరిడీ టూర్ వెళ్ళాలనుకుంటే ఈ వీడియోస్ మీ అందరికైతే యూస్ఫుల్ అవుతాయి. సో అన్ని వీడియోస్ చూడండి. సో వీడియోస్ అన్నీ చూస్తే మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, వీడియోని లైక్ చేయండి, అండ్ మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఇంతవరకు చూస్తే దయచేసి లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో కూడా ఉన్నాయి, అవన్నీ చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షిరిడీ టూర్లో భాగంగా లాస్ట్ ప్లేస్ అయిన ఎల్లోరా కేవ్స్కి ఆన్ ది వేలో ఉన్నాము. ఔరంగాబాద్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి. క్లోజింగ్ టైం 6 అన్నారు. 6 కల్లా రీచ్ అవుతాం లేదో డౌట్ ఉండేది, కానీ 5 కల్లా రీచ్ అయ్యాము సక్సెస్ఫుల్గా. అండ్ చూస్తున్నారు కదా ఎల్లోరా కేవ్స్కి బయట. సో ఎల్లోరా కేవ్స్ పర్సనల్గా నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఈ గుహల్ని చూస్తుంటే అలా ఉండిపోవచ్చు అనమాట, అంత ఉంటాయన్నమాట. అప్పట్లో అంత బాగా కట్టారు. అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా గార్డెన్ కానీ, అండ్ ఇక్కడ దారి కానీ ఎక్కడ కూడా గలీజ్గా అయితే ఏం లేదు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో నేను వచ్చేసి అసలు ఎల్లోరా కేవ్స్ ఎప్పుడు ఏ టైంలో కట్టారు, ఎలా కట్టారు, ఎందుకు ఎల్లోరా కేవ్స్లోని కేవ్ 16కి అంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రజెంట్ వచ్చేసి ఎల్లోరా కేవ్ 16 ఇది. సో ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. వరల్డ్ వైడ్ మొత్తంగా ఒక ఫేమస్ గుడి అనమాట ఇది. సో వరల్డ్లోనే ఎక్కడ లేని సింగిల్ స్పెషాలిటీ ఉన్న ఒక గుడి అనమాట. ఆ స్పెషాలిటీ ఏంది, ఎందుకు అంత స్పెషాలిటీ వచ్చింది, సో ఈ గుడి ఎందుకు ఆ విధంగా కట్టారు అనేసి మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కూడా ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చింది అనిపిస్తే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. ప్రస్తుతానికి ఇప్పుడు కట్టడాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ప్రజెంట్ కట్టాలంటే ఎంతో కష్టపడతారు. అండ్ రీసెంట్గా ఉన్న కొన్ని కట్టడాలను కూడా చూశాను అనమాట నేను. సో ఇప్పుడు అప్పట్లో కట్టిన ఎల్లోరా గుహలో ఉన్న కట్టడాలకి, అంటే చూడండి ఇక్కడ బొమ్మలు కానీ రాతిని చెక్కిన బొమ్మలు అవన్నీ కంపేర్ చేస్తే కూడా అప్పుడు ద బెస్ట్ అండి. సో ఇప్పుడు మామూలు ఉంది, కానీ అప్పట్లో ఎటువంటి మిషనరీ లేకుండా కట్టడం అనేది చాలా గొప్ప ఆర్ట్. ఈ వీడియోలో ఇంతకుముందు చెప్పినట్టుగానే కేవ్ 16కి వచ్చేసి చాలా ఇంపార్టెన్స్ ఉందనేసి చెప్పాను కదా. ఎందుకు ఆ ఇంపార్టెన్స్ అనేది చెప్తాను. జనరల్గా ఏదైనా ఒక బిల్డింగ్ మనం కట్టాలి అంటే కింది నుంచి పైకి వెళ్తాం అన్నమాట, పునాదులు దోగి పైకి వెళ్తాము. కానీ ఇక్కడ ఎల్లోరా గుహలోని కేవ్ 16 కైలాసనాథ్ గుడి వచ్చేసి పైనుంచి కిందికి కట్టడం జరిగింది అనమాట. ఎందుకు కట్టారో ఆ రీజన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్నారు కదా, సో గుడి లోపల ఉన్న శిల్పాలన్నమాట ఇవన్నీ. సో అప్పుడు ఎంత బాగా కట్టారో చూడండి, నీట్గా, అసలు ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చారో చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సింది, అంత బాగుంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ హిస్టరీ చూద్దాం, ఎల్లోరా గుహల గురించి హిస్టరీ చూద్దాం, తర్వాత కైలాసం గుడి గురించి చెప్తాను అనమాట. సో ఫస్ట్ హిస్టరీ విషయానికి వస్తే ఈ గుహలు పురావస్తు శాఖ ప్రకారం 600వ సెంచరీ అంటే 600 నుంచి 1000 సెంచరీ మధ్యలో కట్టారని చెప్తున్నారు. సో ఈ గుహలో రాష్ట్రకూతుల డైనాసిటీ కాలంలో కట్టారని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ప్రజెంట్ విషయానికి వస్తే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఎల్లోరా గుహలో అయితే దాదాపుగా 100కు పైగా గుహలు అయితే ఉన్నాయి. కానీ దాంట్లో ప్రభుత్వం ఓన్లీ 34 గుహలకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు చూడనీకే. సో ఆ 34 గుహలు ఏమేమి అనేసి కూడా చెప్తాను ఇప్పుడు. సో టోటల్గా దీంట్లో మొత్తం 34 ఉన్నాయని చెప్పాను కదా. అండ్ ఈ 34 ఈ విషయంకి వెళ్ళే ముందర ఇంకో విషయం చెప్తాను. ఈ ఎల్లోరా గుహలు అండ్ నెక్స్ట్ అజంతా కేవ్స్ ఉన్నాయి కదా, సో వాటికి వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కూడా వచ్చిందనమాట. 1983లో వచ్చినమాట అజంతా ఎల్లోరా గుహలకు వచ్చేసి. సో అదేంటంటే సో ప్రపంచ ప్రసిద్ధిగా కాంచిన
ప్లేసెస్లో ఒకటిగా గుర్తిస్తారు. దానికి సంబంధించి మెయింటెనెన్స్ సంబంధించి కూడా చిన్న చిన్న ఫండ్స్ కూడా వస్తాయన్నమాట. అది యునెస్కో గుర్తింపు వచ్చింది. అండ్ గుహల విషయానికి వస్తే టోటల్గా దీంట్లో 34 గుహలు ప్రజెంట్ పర్మిషన్ ఉందన్నమాట చూడనికే. దాంట్లో మొత్తం 3 రకాల గుహలు 3 రకాలుగా డివైడ్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో 1 to 12 1 నుంచి 12 వచ్చేసి బుద్ధిస్ట్ కేవ్స్ అనమాట. బుద్ధులకు సంబంధించిన గుహలు ఉంటాయి 12 గుహలు. ఆ తర్వాత 17 గుహలు వచ్చేసి హిందువులకు సంబంధించి గుహలు ఉంటాయన్నమాట 13 నుంచి 29 వరకు. ఆ తర్వాత మిగిలిన 5 గుహలు వచ్చేసి 30 నుంచి 34 30 నుంచి 34 వచ్చేసి జైనులకు సంబంధించిన గుహలు అనమాట. సో ఇవి డివైడ్ ఏంటి అనమాట. ఈ మొత్తం 34 గుహలలో కైలాస గుడి అయిన కేవి నంబర్ 16 ఫ్రెండ్స్. సో ఇది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, గుడి లోపలికి వెళ్తున్నాం. వచ్చేసి శివలింగం చూస్తున్నారు కదా. సో ఈ గుడి వరల్డ్ ఫేమస్. ఎందుకు ఫేమస్ అంటే ఈ గుడి మొత్తం ఒకే ఒక పెద్ద రాతితో చెక్కారనేసి చెప్తారనమాట. ఇలా ఒక రాతితో చెక్కిన పెద్ద గుడి ప్రపంచంలో ఇది ఒకటే ఉందన్నమాట. అతి పెద్ద గుడి అనమాట, ఒక రాతితో చెక్కినది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నారు కదా. సో ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాను. సో పైనుంచి చూస్తే కూడా గుడి షేప్ వచ్చేసి రథం షేప్ ఉంటుంది ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయండి. అండ్ రథము ఎలా ఉంటుందో సేమ్ అదే షేప్లో అయితే చేస్తుంటారు. సో పైనుంచి చూడండి చూపిస్తున్నా కదా. అండ్ కింద డెప్త్ చూస్తే కూడా ఎంత డెప్త్ ఉంటుందంటే అసలు ఆ కాలంలో ఎలా కట్టారనేసే ఆలోచిస్తేనే అసలు మైండ్కి అంతు చిక్కదు, అంత బాగుంటుంది. ఇప్పుడు గుడి విషయానికి వస్తే ఎందుకు గుడిని కింది నుంచి కాకుండా పైనుంచి మొదలు పెట్టారనేసి చెప్తాను. ఇప్పుడు గుడి నిర్మించక ముందు ఆ ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలించేవారు అనమాట. సో ఆ రాజు పేరు ఏందో నాకు కూడా తెలియదు, గూగుల్ కూడా సెర్చ్ చేసి దొరకలేదు. అండ్ ఆ టైంలో ఆ రాజుకి సివియర్ హెల్త్ ఇష్యూ వచ్చిందన్నమాట. తీవ్రంగా అనారోగ్యానికి గురి అయ్యాడు. సో అందుకనేసి తన ఆరోగ్యం పడాలనే ఉద్దేశంతో ఆ రాజుగారి యొక్క భార్య శివునికి మొక్కుకుంటుంది అనమాట. తన భర్తకు ఆరోగ్యం బాగా అయితే గుడి కట్టిస్తానేసి మొక్కుకుందనమాట. సో అంత బాగుంది. కొన్ని రోజులకి రాజుగారి ఆరోగ్యం బాగైందనమాట. తర్వాత రాణిగారు రాజుగారి దగ్గరికి వచ్చేసి ఇలా చెప్పారనమాట, ఏమండి మీ ఆరోగ్యం బాగా అయితే నేను శివాలయం కట్టిస్తానని చెప్పేసి శివునికి మొక్కుకున్నాను అని చెప్పారనమాట. తప్పేదేముంది అనేసి ఇంకా రాజుగారు కూడా గుడి కట్టడం మొదలుపెట్టారు. సరే ఇంతవరకు బాగుంది. గుడి కట్టించేది మరి కింది నుంచి కట్టించకుండా పైనుంచి ఎందుకు కట్టించారని అంటారు కదా. ఇక్కడ రాణిగారు మొక్కుకునే ముందర ఇంకో మొక్కు కూడా మొక్కారనమాట. ఏంటంటే ఉపవాసం ఉంటామనేసి. అదే ఎలాగా గుడి గోపురం చూసేంత వరకు ఉపవాసం ఉంటామనేసి మొక్కుకున్నారనమాట. ఈ విధంగా గుడి గోపురం చూడాలి అంటే కింది నుంచి కడితే ఇంకా గుడి కంప్లీట్ అయ్యేసరికి ఇంకా అందరు చనిపోతారు, కుదరదనేసి. సో మొదట పైన గోపురం కట్టిన తర్వాత కిందికి గుడిని కడతామనేసి అక్కడ పండితులు సలహా ఇచ్చారనమాట. ఆ విధంగా ఈ గుడిని పైనుంచి మొదలు పెట్టారు, కింది నుంచి కాకుండా అనేసి కథలు చెప్తారు. అండ్ ఇంకా కొన్ని కథలు వచ్చేసి ఏలియన్స్ కూడా వచ్చి హెల్ప్ చేసే ఏలియన్స్ కూడా కట్టాయనేసి చెప్పడం చెప్తారనమాట. సో అప్పుడు ఏలియన్స్ టెక్నాలజీ యూస్ చేసి ఈ గుడిని కట్టారనేసి. సో ఎందుకు ఆ మాట అంటున్నారంటే ఆ కాలంలో ఇంత టెక్నాలజీతో కట్టాలి అంటే ఇంత టెక్నిక్తో కానీ ఇంత ఆర్కిటెక్చర్ యూస్ చేసి కట్టాలంటే అసలు అసాధ్యం అనేసి ఈ విధంగా కథలు చెప్తారనమాట. అని చూస్తున్నారు గుడి ఇంత పైనుంచి కిందికి దోగి కట్టారనేసి. ఇది మొత్తం సింగిల్ స్టోన్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి చూస్తుంటే రథంలా కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. సో మీకు ఇది రథం షేప్లో వచ్చేటట్టు కట్టారు. అండ్ డెప్త్ కూడా చూడండి ఎంత లోతుగా ఉందో, కింద మనుషులు కూడా ఎంత చిన్నగా కనబడుతున్నారు అనేసి. చూడండి మొత్తం ఆర్కిటెక్చర్ కానీ చాలా ఒక ఇంజనీరింగ్ మోడల్ అని చెప్పొచ్చు అనమాట. అప్పటి కాలంలో ఈ విధంగా కట్టడం అనేది. అండ్ ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. అండ్ ఇక్కడ నుంచి కనుక పొరపాటున జారి పడితే మాత్రం గల్లంతే అవుతుంది. మన మంజుబుల్ బాయ్ సినిమా లాగా అయితే బతకడం అయితే ఛాన్స్ ఉండదు. సుభాష్ లాగా కంపల్సరీ అయితే ఇంకా ఫసకే అయిపోతారు. సో జాగ్రత్తగా ఎవరైనా సరే వెళ్తే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళండి పైకి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే మనకు అక్కడ నడిచేటప్పుడు కానీ దిగేటప్పుడు ఎటువంటి కన్వీనియంట్ అయితే ఉండదు. ఉండేదే చాలా టైం తక్కువ. బాగా చూద్దాం అనుకుంటే మధ్యలో వర్షం పడేసి మొత్తం డిస్టర్బ్ చేసింది. దాదాపు ఒక 20 minutes దాకా అయితే వర్షం పడింది. బట్ ఏమంటే ఆ వర్షం కూడా మా మంచిగా అనుకోవాలి. ఆ వర్షం పడేటప్పుడు కూడా గుడి అందాలని బాగా చూడొచ్చు అనిపించింది నాకైతే. అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. అండ్ చూడండి మొత్తం చాలా చూడని కూడా కళ్ళకి చాలా బాగుంటుంది వర్షం పడేటప్పుడు కానీ. అండ్ అక్కడ మనకి షెల్టర్ కూడా ఏమి ఉండదు. అండ్ ఇప్పుడు వర్షం పడినప్పుడు ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మన స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా ఆచితూచి వేయాలి. అండ్ వెళ్ళే దారిలో కూడా ఒక వాటర్ ఫాల్ అయితే ఫామ్ అయింది. నేను మా తమ్ముడు అనిల్ తడుచుకుంటే పోవడం జరిగింది అనమాట. అండ్ వర్షం రాను చాలా పెరిగిపోయింది. ఒక 20 minutes తగ్గిన తర్వాత నెక్స్ట్ దీపావళి కింద ఉన్నారు, మేము పైకి వెళ్ళిపోయాం అనమాట. సో ఇప్పుడు దీపావళి కూడా బయటకు వచ్చేస్తున్నారు, చూస్తున్నారు కదా. దీపు, అత్తయ్య అండ్ మామయ్య పిల్లలు అందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఇక్కడ నుంచి మేము మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి, కానీ డైరెక్ట్గా రూమ్స్కి అయితే ఏం లేదు. షిరిడీకి అయితే బ్యాక్ వెళ్ళాము. ఎందుకంటే మేము బుక్ చేసుకున్న టికెట్స్ 3 months బ్యాక్ బుక్ చేసుకున్న
రిటర్న్ టికెట్స్ అనేది బుక్ అవ్వలేదు, అందుకని అప్పటికప్పుడు తత్కాల్ బుక్ చేసుకున్నాము. సో అది కూడా వచ్చేసి నాగర్సోల్ నుంచి ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి 3 అవర్స్ దగ్గర పడుతుందని చెప్పారు డ్రైవరు. సో మేము ఇప్పుడు 6:30 టైము, 9:20కి ట్రైన్ అయితే ఉంది. అండ్ మేము అక్కడికి వెళ్ళేసి బస్ డ్రైవర్ వెహికల్ డ్రైవర్ని కాంటాక్ట్ అయ్యి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, లాస్ట్లో అందరం ఫోటోస్ దిగాలని ట్రై చేసి చూస్తున్నాం అనమాట, ఫ్యామిలీతో పాటు చిన్న గుర్తులాగా అనమాట. నెక్స్ట్ ఫ్యూచర్లో పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఒక మెమరీ లాగా ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా బయటికి అయితే వచ్చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ డ్రైవర్ని పిలిపించుకొని స్టార్ట్ అయ్యాము. అక్కడ ట్విస్ట్ ఏంటంటే, మేము ఇక్కడ వెళ్ళేటప్పుడు దారిలో టైం వచ్చేసి 9:20 చూపించింది ట్రైన్ వచ్చేసి స్టేషన్లో. సరే అనుకో మేము వెళ్ళాలని ప్రిపేర్ అవుతున్నాము, అది జస్ట్ 3 మినిట్స్ ఎర్లీగా వచ్చేసింది అనమాట. మేము చాలా షాక్ అయినాం. ఆ లగేజ్ మొత్తం తీసుకొని చాలా హడావిడిగా అయితే వెళ్ళడం జరిగింది. అండ్ ఫైనల్గా ఎట్వట్ట మా కంపార్ట్మెంట్లోకి వెళ్ళేసి ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. అది జరిగింది ఆ రోజు నైట్. వీడియో స్టార్టింగ్లో చెప్పడం అయితే మర్చిపోయాను, అక్కడ ఎల్లోర్ కేవ్స్ బయట అయితే నల్లమూతి కోతులు అయితే చాలా ఉన్నాయన్నమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. కోర్స్ అవి ఫ్రెండ్లీగా ఉన్నాయి, ఏం ప్రాబ్లం అయితే క్రియేట్ చేయలేదు, కానీ జాగ్రత్తనండి. అండ్ ట్రైన్లో చూస్తున్నారు పిల్లలు ఆడుకుంటున్నారు, ఇంకా టైంపాస్ చేసుకుంటున్నారు, కాసేపు ఇబ్బంది పెట్టారు. అలా 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 ఇంకా మొత్తం ఆ రోజు నైట్ వచ్చేసి 9:20 స్టార్ట్ అయింది బండి, ఎర్లీగా వచ్చింది చెప్పాను కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా అప్రాక్సిమేట్లీ మాకు షెడ్యూల్ ప్రకారం అయితే 9:10కి చూపిస్తుంది అనమాట. ఎంతకు రీచ్ అవుతుందో చెక్ చేయాలి. సో అక్కడికి వెళ్ళేందరూ కూడా నమ్మకం లేదు కదా ఎంతకు వెళ్తున్నాం అనేసి, ఎందుకంటే మన ఇండియన్ రైల్వేస్ కాబట్టి కొంచెం గంట అటు ఇటు అవుతుంది. సో దర్శన్ గారు అల్లరి చూడండి ఎటు చేస్తున్నాడు, వాడిని చూసి పాప కూడా అల్లరి చేస్తుంది. సో కాసేపు ఇట్లా డిస్టర్బ్ చేయకుండా అల్లరి చేస్తే బాగానే ఉంటుంది, కానీ వన్స్ ఒకసారి ఫుడ్ సరిగ్గా తినరు. సో జర్నీ టైంలో పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే మాత్రం చాలా ఇబ్బంది అనమాట, చాలా స్ట్రగుల్ అయితే అయ్యాము. బట్ తప్పదు కదా, మా దీపు కోరిక కాబట్టి, పెళ్ళైన కొత్త నుంచి అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫైనల్గా దొరికింది. అప్పుడు కరోనా వచ్చి ఇబ్బంది, కరోనా వల్ల కుదరలేదు పోనీక. అండ్ ఫైనల్ ఎట్టో ప్లాన్ చేసుకొని ఎలక్షన్స్ అయిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెళ్ళాము. నేను చూస్తున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము వచ్చేసి దాదాపుగా 10:20కి ఏమో దిగాం అనుకుంటా, అక్కడ కూడా డిలే అయిన ట్రైన్. సో మొత్తం లగేజ్ తీసుకొని బయటికి వెళ్తున్నాము. అండ్ టూర్ పరంగా అయితే ఇది ఫ్రెండ్స్. సో చాలా బాగా చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పనిచేస్తున్నారు.